వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్‌గా ప్రతి ఇంట్లోనూ ఒక టైంలో కాకపోతే ఇంకో టైంలో అయినా సరే పిల్లలు పేరెంట్స్‌ని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితికి వచ్చేస్తూ ఉంటారు. అంటే జీవిత కాలంలో ఎప్పుడు చూసుకున్నా కూడా ఒక్కసారైనా సరే బ్లేమ్ చేస్తూ ఉంటారు. "నువ్వు నాకేమైనా ఇచ్చావా? నేను సాధించడానికి? నాకేమైనా చేశావా?" అని మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. కొంతమంది "నాకేమైనా ఆస్తులు ఇచ్చావేంటి మాట్లాడడానికి? అవును, వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసి మాట్లాడతావు. వాళ్ళ పేరెంట్స్ ఇంత గొప్పగా ఉన్నారు, అంత గొప్పగా ఉన్నారు. కొంతమందేమో పొలిటీషియన్స్ అయ్యారు, కొంతమంది బిజినెస్ మ్యాన్‌లు అయ్యారు. మరి నువ్వెందుకు ఇలానే మిగిలిపోయావు?" అని పేరెంట్స్‌ని బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉంటారు. సో, అటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. డెఫినిట్‌గా ప్రతి పిల్లలకి, ప్రతి పేరెంటు చూడాల్సినటువంటి వీడియో ఇది. కమింగ్ టు సబ్జెక్ట్. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి నాగరాజు గారు. సో, పిల్లల్లో కనుక మనం చూస్తే అండి, చాలామంది పిల్లలు బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉంటారు పేరెంట్స్ మీద. సో, ప్రతి పేరెంటు, ప్రతి పిల్లవాడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. సో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడాలి అనంటే, వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఈరోజు సమాజంలో నాగరాజు గారు ప్రతీదీ కూడా ఆస్తిపాస్తులు, సౌకర్యాలు దీనితోనే కంపారిజన్ మొదలైపోయింది. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా పేరెంట్స్‌ని ఆ కోణంలోనే చూస్తూ అనాథాశ్రమాలకు పంపేటువంటి సంస్కృతి బాగా పెరిగిపోయింది. సో, దీనికి సంబంధించి ఈ మధ్య ఒక స్టోరీ బాగా వైరల్ అవుతున్నటువంటి అంశం అండి. ఇది స్టోరీ అనక్కర్లేదు. వాస్తవిక కథ అండి ఇది. వాస్తవంగా జరుగుతున్నటువంటి కథ. దీన్ని ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. కిషోర్ అని ఒక వ్యక్తి ఉన్నాడండి. వాళ్ళ అన్నయ్య కూతురు పెళ్లి నిశ్చితార్థం అయింది. ఆ పెళ్లి శుభలేఖలను పంచడానికి బంధువులందరికీ బయలుదేరారు వాళ్ళు. అందరి బంధువులకి శుభలేఖలను పంచుతూ ఉన్నారు. వాళ్ళ బంధువుల్లో ఒకరింటికి వెళ్లారు. ఒకరింటికి వెళ్తే అతను చాలా పెద్ద ఆఫీసర్ అండి. నెలకు 3,00,000 పైన సంపాదన. వాళ్ళ భార్య కూడా ఉద్యోగం చేస్తుంది. ఆమెకు 2,00,000 పైన సంపాదన. వాళ్ళ పిల్లలు కొడుకు, కూతురు ఇద్దరూ కూడా విదేశాల్లో సెటిల్ అయ్యారు. వాళ్ళు కూడా లక్షల్లో సంపాదిస్తున్నారండి. వాళ్ళందరూ కూర్చున్నారు. పిలవటానికెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబం, వీళ్ళ కుటుంబం కూర్చున్నారు. కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మాట్లాడుకున్నారు. ఓ 10 నిమిషాలు గడిచింది అట్లాగా. ఇందులో కిషోర్‌కి ఒక వ్యక్తిని కోసం అలా నిరీక్షిస్తా ఉన్నాడు ఆ ఇంట్లో. కనిపించట్లా. ఎవరు ఆ వ్యక్తి అంటే ఆ ఆఫీసరు నాన్నగారు. హ్మ్. ఆళ్ళ నాన్నగారు, వీళ్ళ నాన్నగారు చాలా బంధువులు, చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి వాళ్ళు. ఎప్పుడు వీళ్ళ ఊరు వచ్చినా ఆఫీసర్ తండ్రి వీళ్ళ నాన్నగారితో కలిసి "అన్నయ్య, అన్నయ్య" అంటూ చాలా గంటల పాటు కూర్చుని మాట్లాడుకుంటూ ప్రేమ ఆప్యాయలతో ఉంటూ ఉండేటువంటి వాళ్ళు. 10 సంవత్సరాల నుంచి కనిపించట్లా. ఇంటికి వస్తే ఇంటి దగ్గర కూడా ఆయన కనిపించలా. ఉండబట్టలేక ఆ ఆఫీసర్‌ని అడిగాడు. "నాన్నగారు కనిపించట్లేదండి, ఎక్కడున్నారు" అని. అప్పటి వరకు తియ్యని మాటలు మాట్లాడుతూ, ప్రేమ, ఆప్యాయతో ఉన్నటువంటి ఆయన మొఖంలో ఒక్కసారిగా కోపం, కర్కశం వెంటనే బయటకొచ్చేసింది. "ఆ దౌర్భాగ్యుడి గురించి నన్ను అడగకండి. నాకు ఆస్తి పంచడంలో ద్రోహం చేసినటువంటి ద్రోహి" అని ఒక్కసారిగా వాతావరణం, కార్డియల్ వాతావరణం మారిపోయిందండి. హీట్ అప్పటికి ఎక్కిచ్చేసాడు. హీట్ ఎక్కిపోయింది. సో, కిషోర్‌కి అర్థమైంది. ఇక్కడ ఏదో తేడాగా ఉంది అనేటువంటిది. జాగ్రత్తగా కొంచెం సర్ది చెప్పి టాపిక్‌ని డైవర్ట్ చేసి అక్కడి నుంచి మెల్లగా వాళ్ళంతా బయటపడ్డారండి. సో, బయటపడ్డ తర్వాత కిషోర్ బయటన పని మనిషి ఉంటే పని మనిషిని అడిగాడు. వాళ్ళ నాన్నగారు కనిపించట్లేదు, ఏమయ్యారు అని. ఆవిడ చెప్పింది ఊరు చివరున్నటువంటి అనాథాశ్రమంలో ఆయన 10 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు అని. అబ్బా! ఆయనకు సుమారుగా 78 సంవత్సరాలుంటాయి అప్పటికి. దారుణం కదండీ! వీళ్ళ నాన్నగారితో అదే పనిగా మాట్లాడుతూ ఉండటంతో ఇతనికి కూడా చాలా చనువుంది ఆయనతో. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినటువంటి వాతావరణం. ఉండలేకపోయాడు. వెంటనే అనాథాశ్రమానికి వెళ్ళాలని ఆ అడ్రెస్ తీసుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయన్ని కలవటానికి ప్రయత్నించాడు. ఆయన్ని కలవటానికి వెళ్ళే ముందు ఇతను వస్తుండగా ఇతన్ని చూసి ఆ హృదయం ఎంతో ఉప్పొంగిపోయిందండి. ఎంతో ఆ మొఖంలో వెలుగులొచ్చేసినియి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి అన్నటువంటి వాళ్ళు ఎవరూ రాక, సో, బంధువుల యొక్క మాట లేక, రక్త సంబంధీకుల యొక్క ప్రేమ లేక, అలిసిపోయినటువంటి ఆ మనసు ఈ వ్యక్తిని చూడటంతో నాకు తెలిసిన వాడు వస్తున్నాడు అనటంతో ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడండి. వెళ్లి కూర్చున్నాడు. చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆయన అన్నాడు, "నా అన్నయ్యని చూసినట్టే ఉంది." వాళ్ళ నాన్నగారిని అన్నయ్య అంటాడు. "అన్నయ్యని చూసినట్టుగానే ఉంది" అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ అన్ని మాటలు విన్న తర్వాత, "బాబాయ్, ఇది నా అడ్రెస్సు, నా ఫోను నంబరు. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నన్ను పిలవండి" అని ఒక స్లిప్ మీద ఆయన అడ్రెస్సు, ఫోను నంబరు రాసిచ్చి అక్కడి నుంచి బయలుదేరబోయాడు కిషోర్. ఆ సందర్భంలో 2 అడుగులు ముందుకేసిన తర్వాత మరలా ఆ పెద్దాయన పిలిచి, "నాయనా కిషోర్, ఒక్కసారి రా" అని దగ్గరికి తీసుకొని ముద్దాడి, "నాన్న, మీ నాన్న నీకు ఏ ఆస్తులు ఇవ్వలేదు. నీకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. అయినా కష్టపడి వాళ్ళని ఎంతో ప్రేమగా పోషిస్తున్నావు. నువ్వు కారణ జన్ముడు నాన్న. మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు.
అని ఆయన ఇతనితో చెప్పాడు. బ్లెస్సింగ్స్ ఇచ్చారు. బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. సో, ఆయన కాళ్ళకి దండం పెట్టి అక్కడి నుంచి కిషోర్ వచ్చాడు. కానీ ఆయన మనసులో ఏదో తిరుగుతూ ఉంది. ఏదో చెయ్యాలి అనేటువంటి తపన. 2 రోజులు ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత ఒక కథను రాసి వాట్సాప్‌లో టైప్ చేసి ఆ బంధువులందరికీ, ఈయన బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు, మనవళ్ళు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ కథను పంపించాడండి. సో, అబ్బా! పంపించిన తర్వాత 10 రోజుల తర్వాత కిషోర్‌కి ఫోనొచ్చింది. ఎక్కడి నుంచి అంటే ఈ పెద్దాయన దగ్గర నుంచి. నాయనా కిషోర్, నువ్వొచ్చి ఎళ్ళిన తర్వాత ఏ దేవుడు కరుణించాడో తెలీదు. 4 రోజుల క్రితం మా వాళ్ళొచ్చి ఎంతో బాధపడి, గౌరవంగా నన్ను ఇంటికి తీసుకొచ్చారు. నేను ఇంటి దగ్గరున్నాను. ఎంతో ఆనందంగా ఉన్నాను. నీతో పంచుకోవాలని అనిపించింది. అందుకే వాళ్ళ ఫోన్ నుంచే నీకు ఫోన్ చేశాను అని ఆ పెద్దాయన ఆనంద బాష్పాలతో ఫోన్‌లో చెప్పాడండి. అబ్బా! సో, ఆయన రాసినటువంటి కథ, ఆయన పంపించినటువంటి కథ వాళ్ళలో ఆ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ యొక్క బాధ్యతను గుర్తెరిగేటట్టు చేసి ఆ పెద్దాయన ఇంటికి తీసుకొచ్చింది. ఏ కథ ఆ కొడుకుని మార్చేలాగా, ఇంటికి తండ్రిని తీసుకువెళ్ళేలాగా చేసింది సార్? ఆ వాట్సాప్ కథ ఏంటి? ఇది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినవలసినటువంటి కథ అండి. ఇది కథ కాదండి, వాస్తవం అండి. చాలా చోట్ల జరుగుతున్నటువంటిదిది. సో, దీంట్లో ఏమిటంటే అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించాడు వెంకటేష్ అనేటువంటి ఒక వ్యక్తి. ఆయనకి ఒకరోజు గుంటూరు చివార్లో ఒక ఆస్తి ఉంది, చూడటానికి రండి అని ఫోనొస్తే నెక్స్ట్ డే ఉదయం అక్కడికి వెళ్ళటం జరిగిందండి. అది వేసవికాలం. ఆ ఆస్తిని చూసి తిరిగొస్తుండగా అతని కారు ఆగిపోయింది. అది మారుమూల ప్రాంతం. అక్కడ ఎవ్వరూ లేరు. ఎవ్వరూ కనిపించలేదు. వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ అతని కనుచూపుల్లో కనిపించలేదు. ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ అవ్వట్లేదు. ఇంక చేసేది లేక కారు లాక్ చేసి అక్కడి నుంచి నడకందుకున్నాడండి. సో, నడుస్తూ కొంత దూరం వస్తే ఒక కూడలొచ్చింది. ఆ కూడల దగ్గర ఒక సోడా షాప్ ఉందండి. అక్కడికి వెళ్లి దాహంతో సోడా అడిగాడు. అడిగినప్పుడు జనరల్‌గా ఊర్లో ఏం చేస్తారు, మీరు కొత్తగా కనిపిస్తే అడుగుతారు గదండీ! మీరు అవును. ఎక్కడి నుంచి వచ్చారండి, ఏమిటని అడుగుతారు గదా! ఆ షాప్ యజమాని అడిగినప్పుడు నేను ఇలా వచ్చాను, ఇలా అని అతను గురించి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వెంటనే ఆ సోడా షాప్ యజమాని, "అయ్యా! మీ నాన్నగారు ధర్మారావు గారా?" అని అడిగాడు. "అవునండి. మా నాన్నగారు ధర్మారావు గారే." "అయ్యో! ఆయన మహానుభావుడండి. ఒక్కసారి మీరు ఎండలోనే ఉన్నారు, లోపలికి రండి" అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి ఫ్యాన్ కింద కూర్చోబెట్టి సోడా ఇచ్చాడండి. సో, ఈయన ఎందుకొచ్చాడు ఏంటనేది ఆల్రెడీ చెప్పున్నాడు కాబట్టి, "అయ్యా! 10 నిమిషాలు ఆగండి, మెకానిక్‌ని తీసుకొస్తాను" అని షాప్ అక్కడ అలా వదిలేసి సైకిల్ వేసుకొని ఊర్లోకి పోయాడండి. 10 నిమిషాల తర్వాత మెకానిక్‌ని తీసుకొచ్చాడు. చెమటలు పట్టి మొఖం తుడుచుకుంటూ ఉన్నాడు. ఆ వెంకటేష్ అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటితను మా నాన్న పేరు చెప్పగానే ఆయన మహానుభావుడని చెప్పి షాప్ వదిలేసి, నేనెవరో తెలీదు, షాప్ వదిలేసి వెంటనే వెళ్ళిపోయాడు, మెకానిక్‌ని తీసుకొచ్చాడని ఆయన మనసులో ఆలోచన అదే రన్ అవుతూ ఉంది. ఈలోపు మెకానిక్ రావటంతో ఆయనకి చెప్పడంతో అతను కారు బాగు చేయడానికి ఆ మెకానిక్ వెళ్ళిపోయాడు. అప్పుడు వెంకటేష్ ఈయన్ని అడిగాడు షాప్ యజమాని, "మా నాన్నగారు మీకెలా తెలుసు? పేరు చెప్పిన వెంటనే ఇంత ప్రేమ, ఆప్యాయతతో నన్ను పలకరించారు. మీరెట్లా తెలుసు?" అంటే అప్పుడు ఆయన ఎలా తెలుసో ఒక విషయాన్ని చెప్పాడండి. ఏమిటంటే, కొన్ని సంవత్సరాల క్రితం నా కూలింగ్ మిషన్ పాడైపోయిందండి. ఇది బాగు చేయటానికి విజయవాడలో ఆటో నగర్‌కి నేను తీసుకొచ్చాను. ఉదయాన్నే తీసుకొచ్చాను. దానికి సామాన్లు దొరక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు అటు ఇటు తిరిగి మొత్తం మీద రాత్రికది పని పూర్తయింది. మిషన్ తయారయ్యింది. దాన్ని ఆటోలో వేసుకొని ఊరికి తీసుకొస్తూ ఉండగా మీ ఇంటికొచ్చే టైంలో, మీ ఇంటి దగ్గరికొచ్చినటువంటి సమయంలో టైరు పగిలిపోయి పెద్ద శబ్దం చేసిందండి. అప్పుడు ఆ సందర్భంలో వర్షం కూడా మొదలైంది. మీ నాన్నగారు ఆ శబ్దాన్ని చూసి ఇంటి నుంచి బయటకొచ్చి చూసారు మమ్మల్ని. చూస్తే మా దగ్గర ఎక్స్‌ట్రా టైర్ కూడా లేదు. మా బాధలు చూసి వర్షం కూడా రావటంతో ఇంటి వసారాలోకి పిలిచారు. మేము ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఉదయం నుంచి ఈ బాధల్లో పడి డబ్బులు లేక నేను భోజనం చేయలేకపోయానండి. కళ్ళు తిరిగి అలా తూలబోతే నన్ను అర్థం చేసుకొని ప్రేమగా నన్ను లోపలి ఇంట్లోకి తీసుకెళ్ళి భోజనం పెట్టి రాత్రి పడుకోవడానికి అక్కడే ప్లేస్ ఇచ్చారండి. సో, ఆయన మహానుభావుడండి. దేవుడండి ఆయన. నేనెవరో ముక్కు మొఖం తెలియకపోయినా నాకు అవసరం ఏర్పడింది కాబట్టి లోపలికి తీసుకెళ్ళి చేసినటువంటి ఆయనండి. నా జీవితంలో ఆయన్ని మర్చిపోలేను అని చెప్పాడండి. ఈలోపు మెకానికరు కారు రెడీ అయిందని రావటంతో కారు తీసుకొని వెంకటేష్ బయలుదేరాడు. కానీ ఆయన మనసులో ఇదే ఆలోచనలు. ఏంటి ఒక్కరోజు భోజనం పెడితేనే ఆయన నా మీద అంత ప్రేమ,
ఇన్ని సంవత్సరాలైనా సరే నా మీద అంత ప్రేమ చూపించాడే ఏంటి అని అతనికి ఆ రోజంతా అదే ఆలోచనలు. ఏ సంబంధం లేనటువంటి వ్యక్తికి ఒక్క పూట భోజనం పెట్టి ఒక్క రాత్రి పడుకోవడానికి ఆశ్రయం ఇస్తేనే ఇన్ని సంవత్సరాలైనా సరే ఇంత ప్రేమ ఆప్యాయతను పంచుతున్నాడే. ఒక వీధి కుక్కకి ఒక్క పూట భోజనం పెడితే మనం ఎన్నిసార్లు అక్కడికొచ్చినా సరే మన చుట్టూ తోక ఆడిస్తూ విశ్వాసంతో ఉంటుందే. అలాంటిది నేను ఆకలిగా ఉండేటప్పుడు ఎన్నిసార్లు నా తండ్రి ఎన్ని వేల సార్లు భోజనం పెట్టుంటాడే. నా సుఖం సౌఖ్యం కోసం ఎన్ని కష్టాలు పడుంటాడే. నేను ఈ స్థితికి రావటానికి ఎన్ని త్యాగాలు చేసుంటాడే. ఇవేమీ నేను గుర్తించుకోకుండా కనీసం ఆ వీధి కుక్క చూపించేటువంటి విశ్వాసం, కృతజ్ఞత కూడా నా దగ్గర లేకుండా నిర్దాక్షిణ్యంగా నా తండ్రిని అనాథాశ్రమంలో జాయిన్ చేసేసేనే. ఆయన చూసుకునేటువంటి పరిస్థితి కూడా నాకు లేకుండా అంత అహంభావంతో నేను ఉన్నానే అని మదన పడుతూ రాత్రంతా ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉన్నాడండి. ఎప్పుడు తెల్లారుతుందా, తండ్రిని తీసుకొద్దామా అనేటువంటి ఆలోచన అతనిలో బయలుదేరిందండి. తెల్లవారింది. కుటుంబ సభ్యులందరినీ తీసుకుని వెళ్ళి అనాథాశ్రమానికి వెళ్ళి తండ్రి కాళ్ళ మీద పడి నన్ను క్షమించు అని అడిగి అతన్ని సగౌరవంగా ఇంటికి తీసుకొచ్చాడండి. ఇది ఆయన రాసినటువంటి కథ అండి. బా! ఇది నేను ఒక ఆర్టికల్ చదివానండి. సో నాకు వెంటనే కళ్ళు చెమర్చాయి. అంతేకాకుండా ఇది ఈ రోజున చాలామందికి అవసరం అని కూడా అనిపించింది. నేను అందుకే అందరికీ తెలుస్తున్న ఉద్దేశంతో దీన్ని చెప్పడం జరిగిందండి. బట్ గ్రేట్ సార్. అంటే రియల్ లైఫ్‌లో కూడా చాలామంది అటువంటి పేరెంట్స్ పిల్లల కోసం చేసినటువంటి త్యాగం ఉంటుంది చూసారా? కొన్నిసార్లు వాళ్ళు లేని స్థితిలో పిల్లలకు తెలిసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నేను ఈ మధ్య కాలంలోనే సుధాకర్ పైప్స్ మన జయదేవ్ గారు ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఒక మాట అన్నారు. వాళ్ళ ఫాదర్ వీళ్ళకి తెలియకుండా మదర్ నగలన్నీ తాకట్టు కూడా కాదు, మొత్తం అమ్మేసి ఆ టైంలో, అంటే వీళ్ళు ఒక 50,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఆ కాలంలో 50,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే, అంటే 50,000 కూడా లేక ఆ రోజు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరినీ అడిగితే సో ఇవ్వనని చెప్పేసానంటే, మదర్ పర్లేదు నగలు తాకట్టు పెట్టేయటం కాదు, డైరెక్ట్గా అమ్మేసేయండి అని చెప్పేసి చెప్పారట. సో జయదేవ్ గారి ఫాదర్ ఏం చేశారంటే నగలు తాకట్టు పెట్టడం కూడా అమ్మేసిన తర్వాత వచ్చిన డబ్బు తీసుకొని వ్యాపారం మళ్ళీ స్టార్ట్ చేశారు. అయితే జయదేవ్ గారికి ఎప్పుడు తెలిసిందే, వీళ్ళ ఇంట్లో ఎవరో వర్క్ చేసేటువంటి ఒక అతను పలానా షాప్లో గోల్డ్ తాకట్టు పెట్టారని చెప్పేసి అని అంటే, ఈయన వెళ్ళి సరే విడిపించుకొద్దాము అనేటువంటి దృక్పథంతో వెళ్ళారట. అప్పుడు చెప్పారట, మీ నాన్నగారు పలానా పలానా కదండి అని చెప్పేసి జయదేవ్ గారిని క్వశ్చన్ చేశారట. ఆ రోజు తెలిసిందంట, ఓహో ఇలా నాన్నగారు మాకు తెలియకుండా నగలు తాకట్టు నగలు మొత్తం ఇక్కడ అమ్మేశారా అని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చారు ఇంటర్వ్యూలో ఆయన. అంటే మా ఫాదర్ ఎంత త్యాగం చేశారు, అండ్ ఈ రోజుకి అన్ని కంపెనీ పేర్ల మీదే ఉన్నాయి, కానీ మా మదర్ ఇచ్చినటువంటి 48 ఎకర్స్ మాత్రమే మా ముగ్గురు అన్నదమ్ములం మేము చూసుకుంటూ ఉన్నాము, మా మదర్ ఇచ్చింది అది అని చెప్పేసి దాన్ని బాగా చూసుకుంటా ఉన్నాం. అంటే వాళ్ళు చేసిన త్యాగము పేరెంట్స్ పోయిన తర్వాత కొంతమంది పిల్లలకు తెలుస్తూ ఉంటుంది. ఆయన చాలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక మాట అన్నారు, అంటే వాళ్ళు బాగా చూసుకున్నారులేండి పేరెంట్స్ని, అదే అందరికీ తెలిసిందే. కాకపోతే అది కూడా దాచిపెట్టి మమ్మల్ని ఆ కష్టం కూడా మైండ్లోకి రానియకుండా చేశారే అని చాలా బాధపడ్డారు. కుదిరితే నేను ఫోటో కూడా వేస్తాను సార్ది, వీడియో. మీరు ద సీఈఓస్ బుక్ అని చెప్పేసి నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. పూర్తి ఇంటర్వ్యూ చూస్తే మీకు తెలుస్తుంది. చాలా మంచి ఇంటర్వ్యూ, చాలా బాగుంటుంది. గ్రేట్ అండి. అంటే పేరెంట్స్ వాల్యూ, కుటుంబం వాల్యూ ఆ వీడియో చూస్తే మీకు చాలా అర్థమవుతుంది. మీరు ఇప్పుడు చెప్పారు కదా, అది ప్రతి ఇంట్లోనూ ఉండేటువంటి విషయం అన్న. ఇందులో మీరు లాస్ట్లో ఒక మాట అన్నారు, అంటే మనం తెలియకుండానే చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాము, దానం చేస్తూ ఉంటాము, తెలియకుండానే అన్నెసెసరీ వాటికి ఇంట్లోనే ఎక్కువ ఖర్చు చేసేస్తూ ఉంటాం. కానీ పేరెంట్స్ మీద పైసా పెట్టడానికి చాలా 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 నీచంగా ఆలోచించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి. ఇవాళ ఎంత నెగిటివ్ అంటే ఇంట్లో ఉన్న తండ్రి మీదే నెగిటివ్ కామెంట్స్ పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే మాట్లాడేటువంటి భాష కూడా అలానే ఉంటుంది కొంతమందిది. వీళ్ళు ఏమైనా చేస్తారా అని అంటే వీళ్ళెప్పుడు వేరే వాళ్ళని ద్వేషించడం కోసం పుట్టారన్నట్టే ఉంటారు. అంటే అందులో డిగ్రీలు సంపాదించుకొని ఉంటారు, కానీ మానవత్వంలో కానీ కుటుంబ విలువల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఇంచెత్తు ఇది కూడా ఉండదు. బట్ ఈ వీడియో మాత్రం ప్రతి ఇంట్లోనూ షేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు ఇవాళ ఒకప్పుడు అంటే ఉమ్మడి కుటుంబం ఉండేది, ఇవాళ మీలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు చెప్తేనే చాలామందికి తెలుస్తాయి. వెరీ హ్యాపీ ఫర్ దిస్ వీడియో అండి. ప్రతి పేరెంట్స్ ఇంట్లో కూర్చొని చూడాల్సినటువంటి వీడియో.
పిల్లలు కూడా తెలుసుకోవాల్సినటువంటి వీడియో. సో, మీ ఫాదర్ గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ మీ ఫాదర్ మీకోసం చేసినటువంటి త్యాగాలు కొన్నుంటాయి. అవి ఏవైతే ఉంటాయో కింద కామెంట్ బాక్స్‌లో మీరు కూడా పోస్ట్ చేసి, మీ నాన్నగారిని గెలిపించండి, మీ కుటుంబాన్ని గెలిపించండి. గొప్ప ఎనీవేస్ మాట అండి. గొప్ప మాట. యెస్ సార్. యెస్. అని ఒక లైక్ కూడా చేయండి. ప్రతి ఒక్కరికి వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది కదా! దయచేసి లైక్ కూడా చేయండి. సార్, పిల్లల్లో కొంతమంది తెలియకుండానే హార్ష్ బిహేవియర్ గానివ్వండి, కోపం గానివ్వండి, అవి రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం మనం. అంటే కొంతమంది పిల్లలు మాట కూడా వినరు. అటువంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనంటే ప్రాసెస్ ఏంటి? అంటే ఎడ్యుకేషన్‌లో ఫోకస్ కూడా ఉండదు. తప్పకుండా అండి. దానికి డిఫరెంట్ థెరపీస్ మనం ఆఫర్ చేస్తూ ఉన్నామండి. ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్‌కి కాల్ చేస్తే మన టీమ్ కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకిస్తారండి. ఓకే. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సో, చూసారు కదండీ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనుక సుబ్బారావు గారికి అపాయింట్మెంట్ తీసుకొని ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి, పిల్లల ఇష్యూస్ కానివ్వండి, లేదంటే పిల్లలు ఎడ్యుకేషన్‌లో ఫోకస్ చేయలేకపోతున్నాడు, ఒక్కొక్క మంచి స్కూల్, కాలేజ్ ఏది చూస్ చేస్తే బెటర్‌గా ఉంటుంది, లేదంటే ఎడ్యుకేషన్ పాయింట్ నుంచి ఎక్కడెక్కడ అవకాశాలున్నాయి, స్కాలర్‌షిప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి అవకాశాలైనా సరే గుర్తించి పిల్లలకి మీరు ఇవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద సుబ్బారావు గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.